శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం. ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో 3వ ఆశ్వాసాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ప్రారంభించే ముందు జరిగిన కథ. ద్వితీయాశ్వాసంలో పాములు గరట్మంతుని చాలా కష్టాలు పెట్టారు. పాములు తల్లి కద్రువు కూడా గరట్మంతుడు వాళ్ళ అమ్మ వినతకు చాలా కష్టాలు పెట్టారు. అవన్నీ ఆదిశేషుడు భరించలేక ఆయన ప్రాణత్యాగం చేయాలని చూశారు. కానీ ఆత్మహత్య మహాపాపం కాబట్టి ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలా అని అడిగారు. అప్పుడు ఆదిశేషుడు అన్నారు, మా అమ్మ మా తమ్ముళ్ళు ఆ గరట్మంతుడికి మా పినతల్లి ఆ వినతకు ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ పాపంలో కద్రువ కొడుకుగా పాములకు అన్నగా నాకు భాగం ఉంది. కాబట్టి ఇక నేను ఈ శరీరంతో నేను బ్రతకదలుచుకోలేదు అని బ్రహ్మగారితో అంటారు. నాకై నేను చనిపోతే అది ఆత్మహత్య మహాపాపము. కావున మీ అనుమతితో చనిపోయాననుకో నాకు ఎటువంటి పాపం అంటదు. అందుకే తపస్సు చేసి మీ దగ్గర నేను వరం పొందుతున్నాను, నేను ప్రాణత్యాగం చేయడానికి మీ అనుమతి ఇవ్వమని చెప్పంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, నీలాంటి ధర్మనిరతుడు ఈ భూభారాన్ని మోస్తూ ఉండమని ఆయన ఆదేశిస్తారు. ఆ రోజు నుంచి ఆదిశేషుడు ఈ భూభారాన్ని మోస్తూ ఉంటారన్నమాట. కానీ వాసుకి ఆదిశేషుడికి తమ్ముడు, ఆయనకి బెంగ కలిగింది. పెద్దన్న ఆయన దోవ ఆయన చూసుకున్నాడు. మరి నా తమ్ముళ్ళని నేను మా అమ్మ పెట్టిన ఆ శాపం జనమేజయుడు సర్పయాగం నుంచి ఎలా కాపాడుకునేది అని ఆయనకి దిగులు కలిగింది. అంటే మన కుటుంబంలో చూస్తూ ఉంటాం, పెద్ద ఆయన పెళ్ళైతే ఆయన సంసారం వచ్చేసి సపరేట్గా భార్య బిడ్డలు ఆయన సపరేట్గా ఉంటారు. ఆయన తర్వాత ఎవరైతే ఉన్నారో వారి మీద కుటుంబ భారం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆదిశేషుడు ఆయన ఇంట్లో తమ్ముళ్ళని తల్లిని కుటుంబాన్ని పట్టించుకోకుండా బ్రహ్మగారి ఆదేశానుసారం ఆయన భూభారాన్ని మోస్తూ ఉన్నారు. ఆయన తర్వాత ఎవరైతే ఉన్నారో తమ్ముడు వాసుకి ఆయనకి బెంగ కలిగింది, నా తమ్ముళ్ళని ఎలా కాపాడుకునేది అంటే. అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య ఎందుకు నువ్వు బెంగపడుతున్నావో, జనమేజయుడు సర్పయాగం చేస్తే మనం కామరూపులము, మనలో కొంతమంది బ్రాహ్మణ రూపం ధరించి ఆయన దగ్గరికి వెళ్దాం. జనమేజయ, నీవు పరమధార్మికులైన పాండవుల వంశంలో జన్మించావు. కక్ష కోసం పగ కోసం ఇటువంటి యాగాలు చేయకూడదు అని చెప్దాము, ధర్మం చెప్దాము. ఆయన వినలేదనుకో మన ప్రతాపం చూపిద్దాం. అక్కడ ఉండే ఋత్విక్కులు ఉన్నారుగా, ఎవరైతే యాగం చేస్తున్నారో ఆ ఋత్విక్కులు మీదకి మనం బుస్సు అని పైకి లేద్దాం. వాళ్ళు భయపడి లేచి పారిపోతారు. ఒక్కసారి యాగంలో నుంచి లేచి పారిపోతే ఇక యాగం ఏముందన్నయ్య, అక్కడ ఉండే అవిషు పాత్రలు ఉన్నాయి కదా, వాటంతా మనం విషతుల్యం చేద్దాం. ఇక అవి వచ్చేసి మళ్ళీ నీకు అవిషులు వచ్చేసి యాగంలో వేరుగా. జనమేజయుడు సర్పయాగం చేస్తే మనకు కాబట్టి అన్ని మార్గాలు ఉన్నాయన్నయ్య, నువ్వేం బెంగపడబాకని చెప్పని ఆ పాములన్నీ కూడా వాసుకి చెప్పాయి. అందుకే బ్రహ్మగారు అంటుంటారు, దేవతలతో అన్నారు బ్రహ్మగారు, పాములు వచ్చేసి అవి దుష్ట స్వభావులు, దుందుడుకు స్వభావం ఎక్కువ. ఇప్పుడు
ఆ కద్రువ నోటి వెంట నేను జనమేజయుడు సర్పయాగంలో చనిపోమ్మని శాపం కానీ పెట్టకుండా కానీ ఉంటే కలియుగం వచ్చేతలకి ఎక్కడ పెట్టినా అక్కడ పాములు ఉంటాయి, మనుషులు నడిచేదానికి కూడా స్థలం ఉండదు. అందుకే వాటి సంఖ్య తగ్గించడానికి నేను అలా వాళ్ళ అమ్మ చేత శాపం పెట్టించానని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తాడనమాట. ఇప్పుడు ఆ పాముల్లో ఒక పాము ఎలాపుత్రుడు అనే ఒక పాము లేచి, అన్నయ్య ఏ రోజైతే కద్రువ మనకు శాపం పెట్టిందో ఆ రోజు నాకు నిద్ర పట్ల, నేను అమ్మని దగ్గర పడుకొని ఉన్నా. అప్పుడు దేవతలంతా వచ్చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, పరమేష్టి మరి పాములన్నీ జనమేజయ సర్పయాగంలో చనిపోవాల్సిందేనంటే, లేదు లేదు వాటి సంఖ్య తగ్గించడానికి నేను అలా శాపం పెట్టించాను ఆమె చేత. పాములకు వచ్చేసి వాళ్ళ చెల్లెలు ఉంది, వాసుకి చెల్లెలు జరత్కారువు. ఆ జరత్కారువును వేరొక జరత్కారుడు అనే ఒక మహాత్ముడికి వివాహం చేస్తే వాళ్ళకు కుమారుడు జన్మిస్తాడు. ఆయనే ఆస్తికుడు. ఆస్తిక మహర్షి ఆయన ఈ జనమేజయ సర్పయాగంలో వాళ్ళ మేనమామలు చనిపోకుండా ఆయన రక్షిస్తాడు అని చెప్పని ఆయన చెప్పాడు అన్నయ్య. అందువల్ల ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మన చెల్లెలికి వివాహం చేయాల. మనకు పుట్టే మేనలుడే మనల్ని ఆ జనమేజయ సర్పయాగంలో నుంచి మనల్ని కాపాడుతాడని చెప్పంటే అప్పుడు వాసుకి ఆ జరత్కారుడు ఎక్కడున్నాడో ఎతకడానికి ప్రారంభిస్తారు. ఆ జరత్కారుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయనకి పెళ్ళి వివాహం ఇటువంటి ఆసక్తి లేదు ఆయనకి. ఒకనాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి నదికి వెళ్తాడు. అక్కడ ఇసుగు తెన్నెల మీద ఆ రెల్లుగడ్డి వాటికి తిరగేసి కట్టేసి ఉన్నారు కొంతమంది మహాత్ముల్ని. అప్పుడు ఈయన చూశాడు జరత్కారుడు. మహాత్ములారా మీరంతా ఎవరని చెప్పంటారు. ఇదేం తపస్సు ఇది, నాకు కూడా చెప్తే నేను కూడా ఈ విధంగా తపస్సు చేస్తానంటే, తపస్సు కాదు నాయన, ఇది మా వంశంలో ఒకడు జన్మించాడు జరత్కారుడు అనే ఒకడు. వాడు ఇన్ని తపస్సులు చేస్తే ఎవడికి కావాలా? వాడు పెళ్లి చేసుకున్న కొడుకును కనుకంటే మేమంతా వచ్చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము చేసుకున్న పుణ్యం మమ్మల్ని కాపాడలేకపోతుంది అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎక్కడ కూడా వచ్చేసి వంశం వచ్చేసి ఆగకూడదు. ఎక్కడ వంశం ఆగద్దో అక్కడి నుంచి వెనక ఎన్ని తరాల వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరిని వచ్చేసి నరకానికి వచ్చేసి పంపిస్తారు, యమసదనానికి. అదే ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ జరత్కారోపాఖ్యానంలో చాలా శ్రద్ధగా వినాల. వివాహము సంతానము అనే ప్రక్రియ ఎందుకు వచ్చిందో మహాభారతము ఒకటికి వచ్చేసి 10 సార్లు మనకు హరావు చెప్తూ ఉంటుంది. మనం ఎందుకు వివాహం చేసుకోవాలా, ఎందుకు మనం వచ్చేసి సంతానాన్ని కనాలా అనేది మహాభారతం మనకు చాలా చెప్తుంటుంది. దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా, తీవ్రంగా దీన్ని తీసుకోవాలా. అందువల్ల ఇప్పుడు జరత్కారుడితో అంటున్నారు వాళ్ళ పితృపితామహులు, వాళ్ళ పూర్వీకులు. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఈ జరత్కారుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇక వాళ్ళ వంశం అంతటితో ఆగిపోద్ది. అందువల్ల ఎవరైతే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి వాళ్ళ అప్పటి వరకు వాళ్ళ వంశం ఎవరైతే ఉన్నారో తాతలు ముత్తాతలు ఎవరైనా కానీ వాళ్ళందరినీ వచ్చేసి వాళ్ళంతా పాపం వాళ్ళు చేసుకున్న పుణ్యం వాళ్ళని కాపాడలేకపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి అధోలోకాలకు వెళ్ళిపోతారు. ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. నాయన నువ్వెవరో మాకు చాలా మంచివాడుగా అవపడుతున్నావు, మా జరత్కారుడు అనేవాడు ఎక్కడన్నా నీకు అవపడితే వాడికి చెప్పు, మీ తాతలు ముత్తాతలు వచ్చేసి ఈ విధంగా కష్టాలు పడుతున్నారు, నువ్వు పెళ్లి చేసుకొని ఒక కొడుకును కనమని చెప్పారయ్యా అని చెప్పమంటే అప్పుడు జరత్కారుడు అంటాడు, నేనే మీ జరత్కారుడిని అంటాడు. నాకు తెలియదు పెళ్లి చేసుకోవాలా కొడుకును కనాలని సంగతి తెలియదు నాకు, నన్ను క్షమించండి, నేను వివాహం చేసుకొని కుమారుని కంటానని చెప్పంటే అప్పుడు జరత్కారుడు ఆయన వాసుకి ఇద్దరు తారసపడతారు. అప్పుడు వాసుకి అంటాడు, నువ్వు బ్రహ్మచారివి, నీ పేరు జరత్కారుడు, నా చెల్లెలి పేరు జరత్కారు. జరత్కారుడు వెడ్స్ జరత్కారు, ఎంత బాగుందా పేర్లు. నువ్వు బ్రహ్మచారివి కాబట్టి నీకు నేను దానం ఇస్తా, నువ్వు దానం పట్టమంటాడు, కన్యాదానం ఇస్తాడు. అయితే ఆయన ఒక షరత్ పెడతాడు. జరత్కారుడు అంటాడు వాసుకితో, ఏ రోజైతే నీ చెల్లెలు నన్ను అగౌరవపరుస్తుందో ఆ రోజు నేను వచ్చేసి నీ చెల్లెల్ని నీ పుట్టింటికి పంపిస్తా, దానికి మీరు సమ్మతం అయితే నేను వివాహం చేసుకుంటానంటారు.
అప్పుడు అంగీకారం జరుగుద్ది. వెంటనే ఆ జరత్కారుతో వివాహం అయింది. ఆమె భర్తని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ ఉంది. ఆమె మహాపతివ్రత. పతివ్రత అంటే నేను ఎన్నో సందర్భాలు చెప్పుండా. పెళ్ళైన తర్వాత పతినే వచ్చేసి పరమేశ్వరుడుగా భావించి ఆయనకి త్రికరణ శుద్ధిగా ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో ఆయన మనసులో స్థానం సంపాదించాల. దాన్నే స్వాధీన వల్లభ అంటారు. అలాంటి వారందరూ కూడా పతివ్రతలు అనమాట. అంటే స్త్రీలు వాళ్ళు మోక్షం పొందడం, స్వర్గం పోవడం చాలా సులువు. ఎందుకంటే వారికి వేరే పూజలు పునస్కారాలు అవన్నీ ఏమక్కర్లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే భర్తని సేవించాలా. భర్తే దైవంగా భావించి ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళు మహాపతివ్రతలు. వాళ్ళంతా పుణ్యం చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతారు. అంటే ఏ క్రతువు చేసినా కానీ భర్తతో కలిసి చేయాలన్నమాట. భర్తతో కలిసి ఆ అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయాలి. భర్తతో కలిసి కుంభమేళాలో పోవాలి, స్నానం చేయాలి. భర్తతో కలిసి పుష్కర స్నానం చేయాలి. అంటే ఏ క్రతువు చేసినా కానీ, యజ్ఞయాగాది క్రతువులు ఏమి చేసినా కానీ గృహస్థులో ఉండేవాళ్ళు వాళ్ళు భర్తతో కలిసి చేయాలన్నమాట. పతి పత్నులు ఇద్దరు కలిసి చేయాలి. అందువల్ల ఆమె భర్త మనసులో స్థానం సంపాదించింది. ఈశ్వరానుగ్రహంతో భార్య జరత్కారు ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు గర్భం దాలిస్తే ఆమె ఎలా ఉంది అనేది నన్నయ్య గారు చెప్తారు. ఆయన ఉదయించే సూర్యుడితో పోల్చాడు. ఎందుకు అలా ఉపమానం చేశాడు? సూర్యుడు అంటే ఉదయం వెలుగు వస్తే రాక్షసులు పోతారు, చీకట్లు పోతాయి. ఇప్పుడు జరత్కారుకి కొడుకు జన్మిస్తే జరత్కారు వంశంలో ఉండే వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు మోక్షానికి. అదే జరత్కారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు జనమేజయ సర్పయాగంలో చావకుండా బ్రతికి బయటపడతారు. చూడు, అంటే జరత్కారుడికి ఇప్పుడు కొడుకు పుడితే ఆయన పుట్టగానే 2 తరాలు, అటు వాళ్ళ తండ్రి వంశము, ఇటు వాళ్ళ అమ్మ వంశం, 2 వంశాలను తరింపజేస్తారనమాట. ఒకనాడు ఆమె నిండు గర్భవతి. ఈయన సంధ్యావందనం చేసుకొని వచ్చి ఆయన అగ్ని కార్యాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత జరత్కారుడు ఆ మధ్యాహ్నం దేవతార్చన చేసి, అంటే మహాత్ములు భోంచేసే భోజనాన్ని భోజనం అనరు, దేవతార్చన అంటారు. దేవతార్చన చేసి ఆయన తన భార్య తొడ మీద ఆయన కృష్ణాజనం పరుచుకొని పడుకుంటాడు. బాగా నిద్రపట్టింది. సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది. కానీ ఆయన అందరూ సంధ్యావనం చేసుకోవడానికి పోతున్నారు. ఎందుకంటే త్రికాల సంధ్యావనం అనేది అది విహిత కర్మ. అంటే తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే బ్రాహ్మణులు క్షత్రియులు 3 పూట్ల వచ్చేసి నదీ జలాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు స్నానం చేసి భాస్కరుడు అంటే సూర్యభగవానికి అర్ఘ్య ప్రదానం చేసి అక్కడ సంధ్యావందనం పూర్తి చేయాలి. సంధ్యావందనం ఒకటి చేసి చాలు, కోట్ల జన్మలో చేసుకున్న పాపరాశి దగ్ధమైపోద్ది. ఈ లౌకిక జలాలు కుళాయి నీళ్లు, బావుల నీళ్లు కాదు, చెరువుల నీళ్లు, పారే జలాలు ఏదైతే ఉన్నాయో నదీ జలాలు, అక్కడ సంధ్యావందనం అనేది చేయాలన్నమాట. అందుకే తిక్కన గారు మహాభారతం ఆయన 4వ పర్వం విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించింది కూడా ఆయన పెన్నానది ఒడ్డున, నెల్లూరులో పెన్నానది ఒడ్డున ఆయన కూర్చొని చేసేవాడు అనమాట. ఎందుకంటే ఆయనకి నీళ్లు చాలా అవసరం. ఎందుకంటే త్రికాల సంధ్యావందనం చేసుకోవడానికి మధ్యలో వచ్చేసి ఏదైనా వచ్చేసి ఆయన శౌచానికి ఏదైనా దెబ్బ తగిలితే, శౌచంగా తగ్గితే మళ్ళీ శౌచాన్ని పునరుద్ధరించుకోవాలంటే స్నానం చేయాలి. అంటే మలమూత్రాలు విసర్జించారనుకో మళ్ళీ తలస్నానం చేయాలి. కాబట్టి ఎప్పుడు నీళ్లు ఉండాలి, నీటితో సంబంధం మహాత్ములందరికీ. అందుకే మహాభారతం అక్కడ రాశాడు ఆయన. ఆ విధంగా ఇప్పుడు జరత్కారుడు ఆయన సంధ్యావందనానికి వెళ్ళకుండా నిద్రపోతున్నాడు. అందరూ సంధ్యావందనానికి వెళ్తున్నారు. అప్పుడు జరత్కారు ధర్మ సంకటంలో పడింది. ఇప్పుడు నేను జరత్కారుని లేపాననుకో ఆయన కోపపడతాడు, నన్ను ఎందుకు లేపావని. అంటే నిద్రపోయేవాడిని లేపడం మహాపాపం అని నీకు తెలియదా అని చెప్పి అంటాడు. ఏదైనా కానీ భర్తను ధర్మంలో నిలబెట్టాల్సిన భార్య పని కాబట్టి ఆమె వచ్చేసి ఆయన్ని లేపింది. వెంటనే డింగులు లేచిండు. ఎందుకు లేపిను, నిద్రపోయేవాడిని లేపడం వచ్చేసి మహాపాపం అని నీకు తెలియదా అని చెప్పి అంటాడు. తెలుసు, సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది.
అందరూ వచ్చేసి సంధ్యావందనానికి వెళ్తున్నారు. మిమ్మల్ని ధర్మ లోపం రాకుండా చేయడానికి అని చెప్పాడు. నీకు అసలు బుద్ధి ఉందా? జరత్కారుడు నిద్రపోతున్నాడంటే జరత్కారుడు లేచి ఎప్పుడు లేస్తే అప్పుడు దాకా సూర్యుడు అస్తమించేదానికి లేదు. సూర్యుడికి తెలుసు నా శక్తి ఎందు. నువ్వు నన్ను వచ్చేసి లేచి అందరూ వచ్చేసి సంధ్యావందనానికి వెళ్తున్నారు, నువ్వు పో అని నన్ను లేపుతావు నువ్వా? అంటే నా శక్తి నన్ను అంత చులకనగా అంచనా వేశావు నువ్వు. సూర్యుడికి తెలుసు నా శక్తి ఎందు, నా తపో శక్తి. ఆయన నేను లేచేంతవరకు ఆయన అస్తమించడానికి లేదు. జరత్కారుడు నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర లేచి సంధ్యావందనం చేసుకునేంత వరకు ఆయన అస్తమించడు. సూర్యుడికి నా శక్తి ఎందో అంత లెక్క కడతాడు. నువ్వు నా ధర్మపత్ని అయి ఉండి నువ్వు నన్ను వచ్చేసి చులకనగా చేసావు కాబట్టి ఇక నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో, ఇక నీతో నేను సంసారం చేయనని చెప్పి అంటాడు. సరే పాపం వచ్చి చెప్తాడు, ఇక మనకు సంసారంతో పనే ఉంది, మనకు ఎట్లా వచ్చేసి ఒక కొడుకు జన్మిస్తున్నాడు చాలు అని చెప్పి ఆయన పోయి తపస్సు చేసుకుంటాడు. ఈయన పుట్టింటికి పోద్ది. ఒకనొక శుభముహూర్తాన ఆ జరత్కారుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన ఎలా జన్మించాడు అనేది నన్నయ్య గారు చెప్తారు ఆదిపర్వంలో తృతీయ ఆశ్వాసంలో. ఆ పూర్ణ తేజుడు అపగిత పాపుడు అపాకృత భవానుబంధు నిజ పితృపక్ష పహుడు ఆస్తికుడు విదుతుడై పెరిగే ప్రభన్. ఆయన ఎటువంటి పాపము అంటనివాడు. పుట్టగానే అటు జరత్కారుడు వంశంలో ఉండే వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వంశంలో జరత్కారు వంశంలో మేనమామలు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చేసి జనమేజయుడి సర్పయాగం నుంచి వాళ్ళు చనిపోకుండా బ్రతికి బయటపడ్డారు. అంత పవిత్రమైన వ్యక్తి ఆయన. ఆస్తికుడు అనే పేరుతో ఆయన జన్మించాడు. ఆయన చవరసుతుడైన ప్రమతితో చదివే వేదాంగములు నీల విమల బుద్ధితో నెరిగి ఎల్ల శాస్త్రములు ఎల్లయందు అధిక సాత్వికుడు ఆస్తికుడు అనగజనులు. ఆయన భృగు మహర్షి కుమారుడు, చవన మహర్షి కుమారుడు. అంటే భృగు మహర్షి మనవుడు ప్రమతి దగ్గర ఆయన వేదాంగాలు చదివారన్నమాట. ఆయన అటువంటి ఆయన ప్రమతి శిష్యుడు. అటువంటి ఆస్తికుడు జన్మించారు. అప్పుడు పాములన్నీ సంతోషపడి ఇక మనకు ప్రాణాపాయం లేదని చెప్పని అటు జరత్కారుడు వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోతారు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళు. ఒకనొక నాడు జనమేజయ మహారాజు దగ్గరికి ఉదంకుడు వస్తాడు. ఉదంకుడు జనమేజయ మహారాజుతో అంటాడు, మహారాజా కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి నృపపుంగవ నీవు అనేక భూసురా పాలిత సర్పయాగము చేయమని చెప్పని ఆయన్ని ప్రేరేపిస్తాడు. అంటే మీ నాన్న చంపినోడు, నాలాంటి బ్రహ్మచారులను కష్టపెట్టాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, నువ్వు సర్పయాగం చెయ్యి. తక్షకుడినే కాదు, ఆ వంశం పోవాలనే సంగతి నీకు తెలియంది కాదు. ఎందుకంటే ఒక జాతి ఎప్పుడు నశించిపోతుందంటే అందరూ ఒకే పాపపు జీవనానికి దయ లేకుండా బ్రతుకుతే వాళ్ళంతా కూడా యమసదనానికి పోవాల్సి ఉంది. ఆ సంగతి నీకు తెలియంది కాదు. అంటే ఉదంకుడు పాపం నాగలోకానికి వెళ్ళి అన్ని పద్యాలు చెప్పిండు, కానీ ఒక్క పాము కూడా దయ కలగల. దయ అనేది ధర్మానికి 4 పాదాల్లో ఒకటి, చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడూ భూతాల పట్ల దయ కలిగి ఉండాలి. దయ అనేది లేకుండా ఉంటే వాడు రాముడు వారసుడు కాలేడు. ఎందుకంటే రాముడు 16 గుణాలు ఉన్నాయి, దాంట్లో కనీసం ఒక గుణమన్నా మనకు ఉండాలి కదా రాముడు వారసుడు అని చెప్పుకోవడానికి. ఎందుకంటే రాముడు శ్రీ మహావిష్ణువు మానవుడుగా జన్మించిన తర్వాతనే మనిషికి విలువ పెరిగింది అన్ని లోకాల్లో. అందువల్ల మనం రాముడు వారసులం కాబట్టి ఆయన గుణాల్లో ఏదో ఒక గుణమన్నా మనకు లేకపోతే మనం మనిషి అనిపించుకోము. అదే చెప్తున్నాడనమాట. అందువల్ల ఇప్పుడు పాములకి దయ లేదు, అందువల్ల మొత్తం చనిపోవాల్సింది. అంటే అప్పుడు జనమేజయ మహారాజు మంత్రిని అడుగుతాడు, ఏంటి ఈ ఉదంకుడు వచ్చి మా నాన్నను వచ్చేసి ఆ తక్షకుడు చంపిండి అంటున్నాడు, అసలు ఏం జరిగింది అంటే అప్పుడు ఆ కురుసభలో అస్థిరాపురంలో మంత్రి ఆయన వివరణ చేస్తున్నారు. మహారాజా, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మీ నాన్నగారు జన్మించారు, పరీక్షణ్ మహారాజు. ఆయన పరిపాలించే కాలంలో కలియుగం ప్రారంభమైంది.
అంటే కలియుగంలో మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే పరీక్షిత్తు. అభిమన్యుడు కొడుకు, ఈ జనమేజయ మహారాజుకి తండ్రి. అంటే అర్జునుడికి ఆయన మనవడు అన్నమాట. పరిపాలించే కాలంలో కలియుగం వచ్చింది. కలియుగం వచ్చినప్పుడు కలిపురుషుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే ఈయన ధర్మరాజుకి వారసుడు. వీళ్ళంతా ధర్మరాజు ఎంత ధర్మబద్ధంగా పరిపాలించారో పరీక్షిత్ కూడా అంత ధర్మబద్ధంగా పరిపాలించారు. అప్పుడు ఒక ఆవు, ఒక ఎద్దు. అంటే ఎద్దు వచ్చేసి ధర్మానికి ధర్మదేవత, ఆవు భూదేవి. ఈ ఎద్దు 3 కాళ్ళు లేవు, ఒక కాలుతో డేగుతూ ఉందన్నమాట. అప్పుడు ఆవు ఏడుస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూశాడు పరీక్షిత్. నీకు 3 కాళ్ళు తీసింది ఎవరు అని అడిగాడు. అంటే ఇప్పుడు ఎద్దు ధర్మదేవత అయినప్పుడు ధర్మానికి 4 పాదాలు అన్నమాట. 4 పాదాలంటే ఏంటవి? సత్యము, శౌచము, దయ, తపస్సు. అంటే ఇప్పుడు కలియుగం వచ్చినప్పుడు ధర్మానికి 3 పాదాలు తీసేసిండు కలిపురుషుడు. ఉండేది 1 పాదం అన్నమాట. అంటే ఆ పోయిన 3 పాదాలు ఏంటి? తపస్సు, శౌచము, దయ. ఇప్పుడు దయ లేదు, శౌచం అంటే పవిత్రత లేదు, తపస్సు అంటే భగవంతుడి గురించి ఆలోచించి మననం చేసుకుంటూ పూజలు అవన్నీ చేసేవారు కూడా లేరన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే సత్యము. ధర్మానికి 4 పాదాల్లో అసలు మారు లేనిది ఏంటంటే సత్యానికి మారు లేదనమాట. అది అన్ని యుగాల్లో ఉంటుంది. కృతయుగంలో ఉంటుంది, త్రేతాయుగంలో ఉంటుంది, ద్వాపరయుగంలో ఉంటుంది, కలియుగంలో ఉంటుంది. దానికి మార్పు లేదు సత్యానికి. అప్పుడు ఎవరు నీ కాళ్ళు తీసేసింది? 3 కాళ్ళు, ధర్మానికి 3 పాదాలు తీసేసింది ఎవడు వాడంటే కలిపురుషుడు. ఆయన వాళ్ళు ఏమంటారంటే ఎవరో వచ్చేసి ఒక మనిషి కత్తితో వచ్చి నరికేశాడు కాళ్ళు అని చెప్పండి. ధర్మానికి 3 పాదాలు తీసేశాడు అంటే అప్పుడు ఎవడు వాడు ఈ ఎక్కడున్నా కానీ వాడిని నేను సంహరిస్తానని చెప్పి అంటాడు. అంటే ఇంకా కలియుగంలో ప్రారంభంలో ధర్మం ఇంకా ఉందన్నమాట. ధర్మంగబద్ధంగా పరిపాలించే రాజు ఉన్నారన్నమాట. ఈలోగా కలిపురుషుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడతాడు. పరీక్షిత్ మహారాజు కాళ్ళ మీద. అయ్యా నేనేనయ్యా కలిపురుషుడిని, మరి ఈ కలియుగం వచ్చింది, నేను రావాలి కదా, వచ్చాను, మరి నేను ఎక్కడ ఉండాలా అని చెప్తారనమాట. అప్పుడు ఆయన వచ్చేసి 4 ప్రదేశాలు ఇస్తాడు. ఆయన అంటాడు పానశాల. అంటే ఎక్కడైతే వచ్చేసి ఈ మధుపానం అంటే మద్యపానం ఎక్కడైతే తాగుతూ ఉంటారో అంటే మనం అటువంటి దగ్గర ఉండమంటారు. అంటే బెల్ట్ షాపులు, ఈ బ్రాందీ షాపులు, సారాయి కొట్లు, అటువంటి ప్రదేశాల్లో నువ్వు ఉండు అని చెప్పాడు. ఎవరు? పరీక్షిత్తు కలిపురుషుడికి కలియుగ ప్రారంభంలో. 2వ జూదగృహము అంటే క్లబ్బులు, ప్యాకెట్ క్లబ్బులు ఉంటుండే జూదగృహాలు, అక్కడ ఉండమని చెప్పిండు. 3వది కషాయి కొట్లు, మాంసాహారం విక్రయ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉండమని చెప్పిండు. 4వది వేశ్యాగృహాలు. ఇప్పుడు ఈ కలిపురుషుడు అప్పుడు భారతదేశము అంటే ఈ భూమండలం అంతా పరిపాలించాడు పరీక్షిత్తు. ఎందుకంటే ధర్మరాజు రాజసూయాగం చేయాలంటే వాళ్ళ 4 తమ్ముళ్ళు 4 దిక్కులకు పోయి ఈ భూమండలాన్ని అంతా జయించారు. అందువల్ల ఈ భూమండలానికి మొత్తానికి ప్రభు ఎవరు? ధర్మరాజు. ఇప్పుడు వాళ్ళ మనవడు కూడా పరీక్షిత్కి పట్టాభిషేకం చేశారు. ఆయన మొత్తం వచ్చేసి ప్రపంచం, ఈ ప్రపంచం అంతా భారతదేశం, ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది పరీక్షిత్తు. అప్పుడు ఈ కలిపురుషుడు మొత్తం భూమండలం అంతా తిరిగాడు. ఎక్కడ ఈ 4 లేవు. పరీక్షిత్ మహారాజు పరిపాలించే కాలంలో ఏదైతే 4 ప్రదేశాల్లో ఉండమని చెప్పారో పరీక్షిత్ కలిపురుషుడికి స్థానాలు ఇచ్చాడో అటువంటి స్థానాలన్నింటి లేనే లేవు.
ఎక్కడ భారతదేశంలో ఈ ఈ సా ఈ సారాయి అంగళ్ళు కానీ కళ్ళు దుకాణాలు కానీ ఇటువంటి క్లబ్బులు, ప్యాకెట్ క్లబ్బులు, కషాయ కొట్లు, ఇవన్నీ జూదగృహం ఇవన్నీ లేనేలేవన్నమాట ఎక్కడ. ఎందుకంటే కలియుగంలో ఇవి నిషేధం అన్నమాట. కలియుగంలో వచ్చేసి ధర్మం ఏం చెప్తుందంటే ఇవి నిషేధం కలియుగంలో ఈ 4. అందుకు పరీక్షిత్ ఇచ్చింది ఆయనకి. అప్పుడు ఆయన వచ్చి కలిపురుషుడు పరీక్షిత్తు అంటాడు, అటువంటి ప్రదేశాలు ఇక్కడ ఏమి లేవని చెప్పి అంటాడు. నాకు ఇంకొక స్థానం ఏమంటే అదే బంగారము అంటాడు. బంగారంలో ఇప్పుడు కలిపురుషుడు ఎక్కడున్నాడు, ఎక్కడ ప్రవేశిస్తాడు? బంగారం ఉండే దగ్గర ప్రవేశిస్తాడు. బంగారంలో ప్రవేశిస్తే ఏమవుద్ది? మన బుద్ధి భ్రష్టు పట్టిపోద్ది. అధర్మం వైపు వచ్చేసి కలి ఎప్పుడు కూడా ఏంటంటే మనల్ని అధర్మం వైపు వచ్చేసి నెట్టడమే, భగవంతుని వైపు మన మనస్సుని పోనీయకుండా నిరోధిస్తుంటాడు. అక్కడేముంది దేవాలయంలో, ఇటుపో ప్యాకెట్ క్లబ్బులేకి, ఇటుపో బ్రాండీ షాపులేకి, అటుపో మాంసాహార విక్రయ కేంద్రాలకి, అటుపో వేశ్య గృహాలకి. ఇలా కలిపురుషుడు ఎవరి మీద ఆయన ప్రతాపం చూపిస్తూ ఉంటాడంటే కలికి లొంగన వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తాడు. ఎవరైతే కలికి ఆల్రెడీ లొంగిపోయి ఉన్నారో, వాళ్ళకి అలవాట్లు ఉన్నాయో, ఎవరికైతే ఈ తాగుడు అలవాటు ఉంది, మాంసాహారము, అక్కడి నుంచేసి మనకు ఈ జూదాలు ఆడడం ఏదైతే ఉందో వేశ్యాగృహాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ మీద ప్రతాపం చూపిడు కలిపురుషుడు. ఎవరి మీద చూపిస్తాడంటే భగవంతుని నమ్ముకొని ఎవడైతే బ్రతుకుతున్నాడో ధర్మబద్ధంగా వాడి మీద ఎక్కువ ప్రతాపం చూపిస్తుంటాడు అనమాట. కష్టాలు పెట్టేది వాడికి, మిగతా వాళ్ళకి ఏం కష్టాలు పెట్టడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కలిగి లొంగిపోయినారు, ఆల్రెడీ పాపపు జీవనాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ యమసదనానికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు ఇప్పుడు ఇబ్బంది ఆయనకి. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఎవరైతే సత్యంగా బ్రతుకుతున్నారో, ధర్మంగా బ్రతుకుతున్నారో, ఈశ్వర నామాన్ని మననం చేసుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ పురాణ ప్రవచనాలు వింటూ దేవాలయాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారో, భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కలి ప్రభావం ఉంటుంది. కష్టాలు వాళ్ళకే ఉంటాయి. అయితే ఎప్పటికైనా వాటిని అధిగమిస్తారు. ఎందుకంటే భగవత్ శక్తి మీద ఎటువంటి కలి శక్తి, దుష్టశక్తి ఎప్పుడైనా అది ఓడిపోవాల్సిందే. ఎప్పుడైనా జయం ఏంటంటే అది దైవశక్తే. అందువల్ల దైవాన్ని మనం పాదాలు పట్టుకున్నాం అనుకో కలి మనల్ని ఏమీ చేయలేడు. అందువల్ల ఇప్పుడు కలి బంగారంలో ప్రవేశిస్తాడు. ముందు కలి ఏం ఆలోచించండు? పరీక్షిత్ మహారాజు ఆయన టాప్ టు బాటం అంటే కింద నుంచి కింద బూట్లు కానించి పైన కిరీటం వరకు అంతా బంగారమే. కాబట్టి ఆయన ముందు రాజును కానీ మనం నాశనం చేస్తే తర్వాత దేశంలో ఉండే ప్రజల్ని నాశనం చేయడం వచ్చేసి చాలా సులువుగా ఉంటుందని కలి పరీక్షిత్ మహారాజులో ప్రవేశించాడు. ఎప్పుడైతే కలి ప్రవేశించాడో ఆయనకి ఒక కోరిక కలిగింది. ఏంటి ఆ కోరిక అంటే వేటకు పోవాలని కోరిక కలిగింది. అంటే శాస్త్రం ఏం చెప్తుంది? వేటకి ఎప్పుడు పొమ్మని చెప్పింది? అడవులో వచ్చేసి జంతువులు సంఖ్య పెరిగితే అవి ఊరి మీద పడతాయి. అప్పుడు జానపదులు అంటే పల్లెటూరు వాళ్ళు వచ్చి రాజుకు చెప్తారు, రాజుగారు అరణ్యంలో వచ్చేసి క్రూర జంతువుల బెడద ఎక్కువైపోయింది, వాటి సంఖ్య, అవి ఊళ్ళ మీద పడుతున్నాయి, మీరు వాటి సంఖ్య క్రమబద్ధీకరించండి అని వాళ్ళు వేడుకుంటే అప్పుడు రాజు వేటకు పోవాలా. అంటే ఒక అడవిలో 100 జంతువులు ఉండాలనుకో, అవి పిల్లలు చేసి 200 అయిపోయినాయి అనుకో, మిగతా 100 వచ్చేసి అవి ఊళ్ళ మీద పడతాయి, పొలాల మీద పడి నాశనం చేస్తాయి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గించాలా, క్రమబద్ధీకరించాలా, అప్పుడు పోవాలా వేటకి. వేటకి పోయినా కానీ కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఎప్పుడు మనం వేటాడాలి అంటే ఈనే జంతువు మీద వేటాడకూడదు, రోగంతో బాధపడే జంతువు మీద వేటాడకూడదు, ఆడ మొగ వచ్చేసి కలిసే జంతువులను వేటాడకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ఆ నియమాలు పాటించని కారణంగానే పాండురాజు వచ్చేసి 2 పెంటిది పోతు 2 జంతువులు వచ్చేసి అవి క్రీడించే సమయంలో వాటిని సంహరించాడు, వేటాడాడు. అందుకే ఆయనకి శాపం పెట్టింది. కిందముడు అనే ఒక మహర్షి ఆయన ఒక జింక రూపంలో తన భార్యతో క్రీడిస్తూ ఉంటే ఈయన పాండురాజు బాణంతో కొట్టి సంపత్తుడు. అందుకే ఆయన శాపం పెడతాడు, నువ్వు కూడా నీ భార్యతో కానీ క్రీడిస్తే నువ్వు చనిపోతావు అని చెప్పని. ఆ విధంగా పాండురాజు చనిపోయాడు.
అందువల్ల వేటాడడానికి కూడా శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడు వేటకు వెళ్ళాలా, ఎలా వేటాడాలా అనేది మహాభారతం క్షుణ్ణంగా చెప్పిందనమాట మనకు. దాన్ని మనం ఆది పర్వంలో అద్భుతంగా వచ్చేసి ముందు ముందు మనకు అవన్నీ వస్తాయి అన్నమాట. ముందు అశ్వాసాల్లో మనకు ఆది పర్వం 8 అశ్వాసాలు కాబట్టి ముందు అశ్వాసాల్లో ఈ విషయాలన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు మనం విస్తారంగా దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన వేటకు పోయాడు. వేట ఆడి ఒక జింకను కొడతాడు. అది పరిగెత్తుకుంటా పోయి శమీక మహర్షి ఆశ్రమంలోకి దాముకుంటుంది. వెంటనే పరీక్షిత్తు ఆయన చాలా కోపం వచ్చింది. అక్కడ శమీక మహర్షి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు, ఇటేమన్నా పోయిందా మీ ఆశ్రమంలోకి అంటే ఆయన పలకడు. నేను భారతదేశానికి చక్రవర్తి అయి ఉంటే నా అధీనంలో ఉండే ప్రదేశాన్ని మీరు ఆశ్రమం నిర్మాణం చేసుకుని మీరు ఇక్కడ జీవిస్తున్నారు, నాకు మర్యాద ఇవ్వలేదని చెప్పి ఆయన కోపం వచ్చి అక్కడ చనిపోయిన పాము ఉంటే తీసి ఆయన మెడలో వేస్తాడు. ఎందుకు వేసిండు అట్లా మెడలో? ఆయన మహాభారతంలో వ్యాసమాస స్పష్టంగా చెప్తున్నారు, భాగవతంలో పోతన గారు కూడా. ఆయన కలి ప్రవేశించడం వల్ల ఆయన బుద్ధి భ్రష్టు పట్టింది, అంతేగాని ఆయన పరీక్షిత్తు పరమ ధార్మికుడు అనమాట. ఆయనలో ఏం తప్పు లేదు. కానీ ఇప్పుడు కలి ప్రభావం చేత ఆయన మహాత్ముడికి అపచారం చేశాడు. వెంటనే అక్కడ కొంతమంది మునికుమారులు పోయి అక్కడ సంధ్యావందనం గండకీ నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న ఈ శమీక మహర్షి కుమారుడు శృంగికి పోయి చెప్తారు. శృంగి వెంటనే కోపం వచ్చి శాపం పెడతాడు. ఎవడైతే మా తండ్రి మెడలో చనిపోయిన పాము వేశాడో వాడు నేటికి 7వ రోజు తక్షకుడు అనే సర్పం చేతిలో చనిపోవుగాక అని శాపం పెట్టాడు. వెంటనే ఆయన శృంగి వచ్చేస్తాడు ఆశ్రమానికి. ఈలోగా ఈయన పరీక్షిత్తు వచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు హస్తినాపురానికి. అప్పుడు శమీకుడు మహర్షి కూడా బహిర్ముఖుడయ్యాడు. శమీక మహర్షికి జరిగిన విషయం శృంగి చెప్తాడనమాట. అప్పుడు ఆయన మళ్ళీ కోపం వచ్చింది. ఏదో తెలియక చేసి ఉంటాడు ఆయన మహారాజు పరీక్షిత్తు. రాజుకు వచ్చి నువ్వు శాపం పెడితే మళ్ళీ రాజ్యం రాజు లేకపోతే ధర్మం ఎంత అదుపు తప్పద్ది అని చెప్పని ఆయన అక్కడ గౌరముఖుడు అనే ఒక శిష్యుడిని పిలిచి హస్తినాపురానికి పంపించి అక్కడ పరీక్షిత్ మహారాజుకు చెప్పమంటాడు జరిగిన విషయం అంతా. అప్పుడు ఆయన పోయి చెప్తాడు పరీక్షిత్కి, అయ్యా ఈ విధంగా నీకు ఆ శమీక మహర్షి మెడలో చనిపోయిన పాము వేసావు కదా, వాళ్ళ కొడుకు శాపం పెట్టాడు, ఈ నేటికి 7వ రోజు వచ్చేసి తక్షకుడు అనే పాము చేతులు నువ్వు చనిపోతావు అంటే జాగ్రత్త పడమని చెప్పాడు శమీక మహర్షి అంటాడు. అప్పుడు దాన్ని ఆయన వచ్చేసి ఒక వరంగా స్వీకరించారు. అది ఆయనలో గొప్పతనం. పరీక్షిత్ మహారాజు శాపం పెట్టినా కానీ ఆయన ఒక వరంగా దాన్ని స్వీకరించారు. వెంటనే జనమేజయ మహారాజు పట్టాభిషేకం చేసి ఆయన ఎక్కడికి మేరట్, ఉత్తరప్రదేశ్లో మేరట్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో గంగానది, అక్కడ ఉన్న గంగానది రేవు, దాన్నే శుక్రస్థల్ అంటారు. అంటే ఈ పరీక్షిత్ వచ్చేసి అక్కడ ఆయన ప్రాయోపవేశం చేశాడు. అంటే అక్కడ గంగలో ఒంటి స్తంభం మేడ కట్టుకొని అక్కడ ఆయన వచ్చేసి ఉంటాడన్నమాట. ఈ విధంగా వచ్చేసి ఆయన తర్వాత అక్కడికి వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షి వస్తారు. సుఖమహర్షికి జరిగినంతగా చెప్పేశాడు. పరీక్షిత్ ఏం దాచిపెట్ల, మహాత్ముడి పట్ల అపచారం చేసేది మాత్రం వాస్తవం అంటాడు. ఇక నేను వచ్చేసి బతకాలని తలుచుకోవాలా, ఒక మహాత్ముడు పట్ల అపచారం చేసిన ఈ శరీరంతో నేను ఇక బ్రతకదలుచుకోలేదని చెప్తాడు. భాగవతంలో చెప్తాడు పోతన గారు, ఉరగాదీసు విశారణమ్మునకు నేను ఒప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మారదు భవిష్యత్ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణతి భాషాకరణ ఆసక్తియున్ హరి పాదాంబుజ సేవయుంగలుగు మీరు అద్దెం ప్రసాదింపరే. ఆయన అక్కడ వచ్చిన సప్త ఋషులు గౌతమ మహర్షి ఇటువంటి మహర్షులకు అక్కడ ఉండే ఆయన వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు సుఖ మహర్షి కూడా ఆయన ఉన్నట్టుగా చెప్పాడు. ఉరగాదీసు విశారలంబునకు మేనొప్పెంతో శంకింప ఈశ్వర సంకల్పము నేడు మారదు భవిష్యత్ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణతి భాషాకరణ ఆసక్తియున్ హరి పాదాంబుజ సేవయుం కలుగు మీరు అద్దెం ప్రసాదింపరే. అది ఆయన అడిగింది. అంటే ఏ శరీరం అయితే పాముని ఆ శమీక మహర్షి మెడలో వేసి అపచారం చేశారో ఇక ఆ శరీరాన్ని నేను ఆ పాము విషానికి అప్పచెప్తా. అది ఈశ్వరుడు ఆయన సంకల్పం అనమాట, అది మారేది లేదు. ఇంకా
కానీ ఇది కలియుగం కదా, మళ్ళీ కలియుగంలో నేను జన్మించినప్పుడు నాకు ఏం కావాలా అది అడుగుతున్నాడు సప్త ఋషుల్ని, సుఖమహర్షిని. ఎవరు? పరీక్షిత్తు. హరి చింతారతియున్, హరి ప్రణుతి, భాషాకర్ణ ఆసక్తియున్, హరి పాదాంబుజ సేవయం కలుగు మీరగ్నిం ప్రసాదింపరే. అంటే మళ్ళీ కలియుగంలో నేను జన్మించినప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు యందు నాకు ఆసక్తి, ఆయన కథలందు అనురక్తి, ఆయన పాదపద్మాల యందు నా మనసు ఎప్పుడు ఆ భగవన్నామాన్ని స్మరించుకుంటూ భక్తి మార్గంలో ఉండేటట్లుగా మీరు నన్ను దీవించండి. అది ఆయన అడిగింది. అందరూ వాళ్ళు సంతోషించారు, వాళ్ళు కూడా ఆశీర్వచనం చేశారు. ఆ విధంగా అప్పుడు ఈయన ఒక ప్రశ్న వేశారు సుఖమహర్షికి, మహర్షి నాకు 7 రోజులు సమయం ఉంది బ్రతికి, 7 రోజుల్లో మోక్షం పోయడానికి అవకాశం ఉందా అని చెప్పంటే అప్పుడు సుఖమహర్షి అంటారు, పరీక్షిత్ ఒక్క గడిలో మోక్షానికి పోయినోడు ఉన్నాడు, నువ్వేంటి? పూర్వం వచ్చేసి ఆ సూర్యవంశంలో ఖట్వాంగుడు అని ఒక రాజర్షి ఉండేవాడు. ఆయన దేవతలకి రాక్షసులకు యుద్ధం జరుగుతుంటే దేవతల పక్షాన చాలా దీర్ఘకాలం పోరాడాడు. దేవతలు విజయం సాధించి పెట్టారు. ఇప్పుడు దేవతలు అడిగారు ఏదైనా వరం కోరుకోమని. నా వరం వద్దు, నా ఆయుష్ చెప్పమంటారు. 2 గడియలు అంటాడు. వెంటనే వచ్చేసి ఆయన ఆయన వచ్చేసి ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన వచ్చేసి మోక్షానికి వెళ్ళాడు. అంటే 2 గడియల్లో మోక్షానికి పోయిన వాడు ఉన్నాడు, నీకు 7 రోజులు ఉంది, నువ్వెందుకు మోక్షానికి పోవు అని ఆయన నీకు 7 రోజులు భాగవత్ సప్తాహ్, 7 రోజులు భాగవతం అనే పురాణం ఉంది, అది వింటే నువ్వు మోక్షానికి పోతావని. అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు వచ్చేసి భాగవతం చెప్పి ఆ విధంగా వచ్చేసి ఆఖరి రోజు వచ్చేసి ఆయన ఈ బ్రాహ్మణులందరికీ అక్కడ ఒంటి స్తంభం మేడలో వాళ్ళందరికీ పండ్లు పలహారాలు ఇస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుల్లో కొంతమంది మునికుమారులు అక్కడ ఆ పండ్లు బుట్టలు తీసుకొస్తారు. ఆ పండ్ల బుట్టల్లో వచ్చేసి ఈయన తక్షకుడు వచ్చేసి ఆయన సూక్ష్మరూపం ధరించి ఆయన దాంట్లో వచ్చేసి ఒక పండులో వచ్చేసి ఆయన ఉంటాడు. వెంటనే ఆయన పరీక్షిత్తు అక్కడ ఉండే వాళ్ళందరికీ పండ్లు పంచి ఒక పండు తీసుకుని ఆయన కూడా ఆ పండుని తీస్తే ఆ పండులో నుంచి రక్తవర్ణంలో ఆయన తక్షకుడు వెంటనే ఆ పరీక్షిత్తును కాటేసి అక్కడ ఉండే ఒంటి స్తంభం మేడం తగలబెట్టి పారిపోయాడు. ఈ విధంగా మహారాజా మీ తండ్రిని ఆ తక్షకుడు అంత ఘోరంగా చంపాడు అని చెప్పని అక్కడ హస్తినాపురంలో ఆ కురుసభలో వచ్చేసి జనమేజయ మహారాజుకి మొత్తం జరిగిన కథ అంతా చెప్తాడనమాట. ఏ కుమారుడికైనా తండ్రిని అంత దారుణంగా చంపిన వాడి పట్ల ఇక అతన్ని వదిలిపెట్టడం అనమాట. వెంటనే వచ్చి చాలా కోపం వచ్చింది జనమేజయుడికి. వెంటనే వచ్చేసి యాగశాల నిర్మాణం చేయండి, నేను దీక్ష తీసుకుంటున్నాను, మనం సర్పయాగం ప్రారంభిస్తామని చెప్పని అంటాడు. ఆ విధంగా జనమేజయ మహారాజు ఆయన సర్పయాగం ఎలా చేశారు, ఆ సర్పయాగం నుంచి పాములు ఎలా బయటపడి ఇదంతా నేను తదుపరి ఘట్టంలో నేను వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.